జీజీహెచ్లో వైద్యులు సిబ్బంది పనితీరుపై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఆసుపత్రిలో నిజంగా పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందామని సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. నిన్న రాత్రి 10 గంటల సమయంలో ఎవరికీ తెలియకుండా వృద్ధుడి వేషంలో ఆసుపత్రి ప్రాంగణంలోకి ప్రవేశించారు. ఎవరూ తనని గుర్తుపట్టకుండా చింపిరి జుట్టు, చేతిలో కర్ర, పాత చొక్కా, మాసిన కండువ, ముఖానికి మాస్క్ ధరించారు. ఈ వేషధారణతో ఆయనను ఎవరు చూసినా ఆయన సూపరింటెండెంట్ అని అర్థం కాలేదు. రోగిలా వైద్యం చేయమని అక్కడి వైద్యులు సిబ్బందిని కోరుతూ వారు ఎలా స్పందిస్తున్నారో ప్రత్యక్షంగా పరిశీలించారు. హాస్పిటల్లోని ఒక్కో విభాగానికి వెళుతూ అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఎలా మాట్లాడుతున్నారు, రోగులకు ఎలాంటి వైద్యం అందిస్తున్నారు అనే విషయాన్ని ఓపికగా గమనించారు. సుమారు గంటకు పైగా ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆసుపత్రి మొత్తం తిరుగుతూ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. మొత్తం ఆసుపత్రిలో విభాగాలను పరిశీలించిన ఆయన కొన్ని విభాగాల పనితీరు సంతృప్తికరంగా ఉన్నట్లు, పలు చోట్ల లోపాలు ఇంకా సరిదిద్దాల్సిన అవసరం ఉందని గుర్తించారు. ఇటీవల జీజీహెచ్పై పెరుగుతున్న విమర్శల నేపథ్యంలో ఈ తనిఖీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చెప్పు. చిన్నపిల్లల వార్డు. చిన్నపిల్లల వార్డు. చిన్నపిల్లల వార్డు. చిన్నపిల్లల వార్డా? మేము అటు వచ్చాను. హలో, అర్థం కాల. మాట వాయిస్ అర్థం కావట్లేదు. సరే మళ్ళీ చేస్తాను, నువ్వు వెళ్తే వెళ్ళిపో ఇంటికి. చిన్నపిల్లల వార్డు ఉంది కదా, చిన్నపిల్లల వార్డు తర్వాత దాటాక.